హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు తమ జీవితాలను ధారపోసిన ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లు నేడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొని పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా వారికి చట్టబద్ధంగా రావాల్సిన వివిధ రకాల బకాయిలు ఉన్నప్పటికీ అవి అందకపోవడంతో వారి కుటుంబాలు ఎంతో ఆవేదనతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరి ఈ బకాయిల తాజా పరిస్థితి ఏమిటి? అసలు ఎక్కడ అడ్డంకులు ఏర్పడుతున్నాయి అనే అంశాలనైతే ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాము. సో, ముఖ్యంగా 2024 సంవత్సరంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారు తమ సర్వీస్ ముగిసిన తర్వాత గౌరవప్రదంగా అందుకోవాల్సిన గ్రాట్యుటీ, ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, జీపీఎఫ్ మరియు జీఐఎస్ వంటి ప్రయోజనాలు అందని అందని ద్రాక్షలాగైతే మిగిలిపోయాయి. అలాగే 2018 జూలై నెలలో ప్రకటించిన డీఏ అరియర్స్ చాలామందికి అందినప్పటికీ ఇంకా వేల సంఖ్యలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆ సొమ్ము చేరలేదు. సాధారణ ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ బకాయిల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి సుమారు 30-35 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రజలకు సేవ చేసిన తర్వాత పదవీ విరమణ సమయంలో ఎన్నో ఆశలతో, ఆశయాలతో తన భవిష్యత్తు కోసం కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని బయటకొస్తాడు. ఇక తను ఇన్నాళ్ళు కష్టపడి దాచుకున్న సొమ్ముతో తన కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని, లేదా గృహ నిర్మాణం కోసం తీసుకున్న అప్పులను తీర్చి ప్రశాంతంగా ఉండాలని, లేదంటే వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల కోసం వైద్య ఖర్చులకు వాడుకోవాలని ఎన్నో కలలు కంటాడు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఆ కలలన్నీ కూడా కేవలం నీటి మాటలుగా మారిపోతున్నాయి. 2024 జూన్ నెల నుండి రిటైర్ అయిన వారికి ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ మరియు గ్రాట్యుటీ వంటి కీలకమైన బెనిఫిట్స్ ఇప్పటికీ చెల్లించకపోవడం అత్యంత విచారకరం. సేకరించిన సమాచారం ప్రకారం ఈ బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం ఒక పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ అది మధ్యలో ఆగిపోయింది. గత అక్టోబర్ నెల నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒక క్రమ పద్ధతిలో బకాయిలు విడుదల చేస్తూ వచ్చారు. 2024 ఏప్రిల్‌లో అప్‌లోడ్ అయినటువంటి బిల్లులను అక్టోబర్ 25న, మే నెల బిల్లులను నవంబర్‌లో, అలాగే జూన్ నెల బిల్లులను డిసెంబర్ 25న విడుదల చేశారు. అదే క్రమంలో జూలై నెలలో రిటైర్ అయిన వారి బిల్లులు జనవరిలో వస్తాయని అందరూ వేచి చూశారు. కానీ జనవరి నెలలో ఎవరికీ ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. బహుశా జనవరి 14 ప్రభుత్వం 2018 డీఏ బకాయిల కోసం దాదాపు రూ. 1,100,00,00,000 కేటాయించడం వల్ల ఈ నిధుల సర్దుబాటు కోసం మిగిలిన చెల్లింపులను ఆపి ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. కనీసం ఫిబ్రవరి నెలలో అయినా తమకు రావాల్సిన సొమ్ము అందుతుందని పెన్షనర్లు ఆశగా ఎదురుచూశారు. సాధారణంగా ప్రతి నెల 24 నుండి 26 తేదీల మధ్యలో ఈ అరియర్స్ పడుతూ ఉంటాయి. కానీ ఫిబ్రవరి 26 మధ్యాహ్నం దాటినా కూడా ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదు. సో, దీనివల్ల 2024 జూన్ తర్వాత రిటైర్ అయిన వారి పరిస్థితి మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇక గ్రాట్యుటీ విషయానికి వస్తే గత 4 నెలలుగా ఇది పూర్తిగా నిలిచిపోయింది. కేవలం 2024 జూలైలోపు బిల్లులు వెళ్ళిన వారికి మాత్రమే కొంతవరకు గ్రాట్యుటీ అందింది. ఆ తర్వాత వారికి ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు. ఇక జీపీఎఫ్ మరియు జీఐఎస్ అంశాలను పరిశీలిస్తే ఆగస్టు మరియు సెప్టెంబర్ వరకు కొంతవరకు పురోగతి కనిపించినా ఆ తర్వాత మళ్ళీ జాప్యం కొనసాగుతోంది. ఇటీవల కొందరికి జీఐఎస్ అమౌంట్ పడినప్పటికీ 2025 జూలై తర్వాత రిటైర్ అయ్యే వారికి కొత్త ఇంట్రెస్ట్ రేట్లు మరియు టేబుల్స్ ప్రకారం ప్రభుత్వం నుండి ఒక కొత్త జీవో రావాల్సయితే ఉంది. మరి ఆ జీవో వస్తే వారికి చెల్లింపులైతే జరుగుతాయి. మరోవైపు 2018 డీఏ బకాయిల విషయంలో పెన్షనర్లు, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. తమకు రావాల్సిన డబ్బు కోసం అధికారులను అడిగితే ట్రెజరీ అధికారులు మరియు డీడీఓస్ అత్యంత నిర్లక్ష్యంగా అయితే సమాధానం ఇస్తున్నారు. కొంతమంది అధికారులైతే అసలు రిప్రజెంటేషన్‌లను కూడా తీసుకోవడానికి నిరాకరిస్తూ పైనుండి ఆర్డర్స్ లేవు, కొన్ని రోజులు ఆగండి, ఆగిరండి అంటూ వృద్ధులను తిప్పుకుంటూ ఉన్నారు.
ఇది కేవలం బాధ్యతారాహిత్యమే కాకుండా మానవత్వం లేని చర్యగా కనిపిస్తోంది. ప్రతి చిన్న విషయానిపై ప్రతి చిన్న విషయానికి పై అధికారుల మీద సాకులు చెప్పడం మానేసి పెన్షనర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వారి అమౌంట్స్ రాకపోవడం ఒక ఎత్తయితే అధికారులను దురుసు ప్రవర్తన వారికి మరింత కృంగతీస్తోంది. అలాగే సిపిఎస్ ఉద్యోగుల బిల్లుల రీసబ్మిషన్ ప్రక్రియ కూడా నెలన్నర కాలంగా పెండింగ్‌లోనే ఉంది. ట్రెజరీ మరియు డీడీఓ అధికారులు ఈ లోపాలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలి. రెగ్యులర్ ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా సరెండర్ లీవ్ డబ్బులు రాకపోవడం వల్ల వారు కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది పెన్షనర్ సంఘాల పాత్ర. రాష్ట్రంలో అనేక పెన్షనర్ సంఘాలున్నప్పటికీ అవి ప్రధాన సమస్యలను పక్కన పెట్టి కేవలం పీఆర్సీ మరియు ఐఆర్ లేదా అత్యంత అంత్యక్రియల ఖర్చులు వంటి డిమాండ్ల మీద మాత్రమే దృష్టి పెడుతున్నాయి. పెన్షనర్ సంఘాలకు విన్నపం ఏమంటే ఒక ఉద్యోగి రిటైర్ అయిన రోజునే అతనికి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందేలాగా పోరాటమే మీ మొదటి డిమాండ్ అయితే కావాలి. మరి ప్రస్తుతం ఉన్న సంఘాలకు తోడుగా కొత్తగా మరికొన్ని సంఘాలు పుట్టుకొస్తున్నాయి. కానీ అవి పెన్షనర్ల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రతిష్టల కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది. దాదాపు 25-27 నెలలుగా తమ సొంత డబ్బు కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్ల గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సంఘాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పెన్షనర్లకు రావాల్సిన బకాయిలే ప్రథమ లక్ష్యంగా ఉద్యమించాలి. పీఆర్సీ మరియు ఇతర అంశాల గురించి ఉద్యోగ సంఘాలు ఎలాగూ పోరాడుతూ ఉన్నాయి. కాబట్టి పెన్షనర్ల సంఘాలు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు అరియర్స్ మీద కేంద్రీకరిస్తేనే వృద్ధులకు న్యాయం జరుగుతుంది. ఈ బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పెన్షనర్ల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి అనేది కోరుకుందాము.